హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు ఇంతవరకు ట్రై చేసి ఉండకపోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే మటుకు ఒక్కసారి ట్రై చేయండి. బొరుగులు అలాగే పాలకూరతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆహా, అద్భుతంగా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. మనం పాలకూర ఆలుతో ప్రిపేర్ చేసుకుంటాము. బొరుగులు అలాగే మరమరాలు అంటారు కదా, వాటితోనన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పాలకూరని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆలూని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని ఆలు ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చిన్నవి 2 అల్లం ముక్కలు, ఒక 2 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మనం తీసుకున్న పాలకూర, ఉల్లిపాయ వీటికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మటుకు ఏమాత్రం యాడ్ చేయొద్దు. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మనం వేసుకున్న పల్లీలు, శనగపప్పు చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి క్రిస్పీగా. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు అలాగే పాలకూర పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా ఆయిల్లో కలిసే విధంగా మనం వేసుకున్న పేస్ట్ అనేది అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. మనం వేసుకున్న ఆలు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ, పాలకూర అన్నీ పచ్చివే కాబట్టి బాగా మగ్గించుకోవాలండి. చిన్న మంట మీద మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఈ లోపల ఇక్కడ నేనైతే బొరుగులైతే తీసుకున్నాను. వీటిని మరమరాలని కూడా అంటారు. మనం తీసుకున్న ఈ బొరుగుల్ని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఈ బొరుగుల్ని మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బొరుగుల్ని మొత్తం వాటర్లో డిప్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలైనా వాటర్లోనే ఉంచుకోవాలండి మనం వేసుకునే బొరుగులు అనేటివి. ఇవన్నీ ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ ఏమాత్రం లేకుండా గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు ఉండకూడదు. గట్టిగా ఇలా పిండేసుకొని మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను వాటర్లో నుంచి మొత్తం బొరుగులన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారుగా పొడి పొడిగా వచ్చేసినాయి. ఎక్కువసేపు ఉంచొద్దండి, ఒక 2 నిమిషాలు వాటర్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇంకా మనం పాలకూరని అయితే ఒక్కసారి కలుపుకుందామండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించేసుకోవాలి. మనం అన్ని పచ్చివే వేసుకున్నాం కాబట్టి మినిమం ఒక 10 నుంచి 15 నిమిషాలైనా బాగా మగ్గించేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది మనకి స్ప్రెడ్ అయ్యే విధంగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోవాలండి. ఇలా అయితేనే మనకి చక్కగా మగ్గినట్టు. మనం ఆలు, పాలకూర అన్నీ వేసుకున్నాం కాబట్టి బాగా మగ్గింది. ఇదంతా ఒక్కసారి ఇంకా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం బొరుగులు అనేటివి వేసేసుకోవాలి. మనం వాటర్లో తీసి పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది వేసుకుందాము. మనం ఆల్రెడీ పాలకూరలో వేసుకున్నాం కాబట్టి బొరుగులకు సరిపడినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. చక్కగా ఆ పాలకూర పేస్ట్ అంతా మరమరాలకు పట్టే విధంగా స్లోగా బాగా మిక్స్ చేసేసుకోండి. నిజంగా అసలు భలే రుచిగా ఉంటాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. కొంచెం చల్లారని అంటే మనకి పొడి పొడిగా వచ్చేస్తుందండి బ్రేక్ఫాస్ట్ అనేది చక్కగా. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంతే అండి, చాలా టేస్టీగా పాలకూరతోని బొరుగులను అయితే మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.